హలో అండి, నమస్తే. ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఏదైతే టారిఫ్ మెజర్స్ అమెరికాతో ట్రేడ్ డెఫిసిట్ ఉన్నటువంటి దేశాలన్నిటి మీద అండ్ అమెరికన్ గూడ్స్ మీద ఎక్కువ ట్యాక్స్ ఇంపోర్ట్ టారిఫ్స్ ఎక్కువ విధించి ఎవరైతే అమెరికా యొక్క ఆర్థికపరమైన అంశాల మీద దెబ్బ కొట్టే ప్రయత్నాలు చేస్తారో వాళ్ళందరి మీద రిటాలియేటరీ ట్యాక్స్ వేసి దాన్ని లిబరేషన్ డే ఫర్ ద అమెరికాగా ప్రకటించే ప్రయత్నం చేశారు. ఆ లిబరేషన్ డే ఆఫ్ అమెరికాతో ప్రకటించడంతో పాటు ఆయన హీ స్టార్టెడ్ అపీలింగ్ టు ద పీపుల్ ఆఫ్ అమెరికాకి స్టార్ట్ బయింగ్ అమెరికన్ గూడ్స్ అని చెప్పే ప్రయత్నం అయితే చేశారు. అండ్ మన ఇండియా విషయానికి వచ్చేసరికి ఇండియా అమెరికా నుంచి ఇంపోర్ట్ అవుతున్నటువంటి లగ్జూరియస్ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద 52% ట్యాక్స్ అయితే ఇంపోర్ట్ టారిఫ్స్ అయితే ఇంపోజ్ చేస్తూ ఉంది. ఇన్ రిటర్న్ ఇక నుంచి ఇండియన్ గూడ్స్ ఏవైతే అమెరికాకి ఇంపోర్ట్ అవుతాయో వాటి మీద 25% టారిఫ్ మెజర్స్ అయితే వేసేదానికి డొనాల్డ్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఒక నిర్ణయం అయితే తీసుకుంది. అయితే ఈ నిర్ణయంలో ఏ కంట్రీస్ మీద ఎంత ట్యాక్స్ విధించారు అండ్ ఆ రెస్పెక్టివ్ కంట్రీస్ అమెరికన్ గూడ్స్ మీద ఎలాంటి టారిఫ్స్ ఇంపోజ్ చేసే ప్రయత్నం చేస్తున్నాయని చెప్పే ప్రయత్నం చేశారు డొనాల్డ్ ట్రంప్. అది కూడా ఒక బోర్డు వేసి ఆ బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేశారు. చైనా పరంగా చూసుకున్నట్లయితే చైనా ఈ స్టార్టెడ్ ఇంపోజింగ్ 67% టారిఫ్స్ ఆన్ అమెరికన్ గూడ్స్ విచ్ ఆర్ exporting to చైనా. ఇన్ రిటర్న్ ఇప్పటి నుంచి చైనా గూడ్స్ ఏవైతే అమెరికాకి వెళ్తాయో వాటి మీద 34% ట్యాక్స్ వేసేదానికి యుఎస్ అడ్మినిస్ట్రేషన్ డొనాల్డ్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఒక డెసిషన్ అయితే తీసుకుంది. అండ్ యూరోపియన్ యూనియన్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకుంటే యూరోపియన్ యూనియన్లో అమెరికన్ గూడ్స్ ఏవైతే ఇంపోర్ట్ అవబెడతాయో వాటి మీద 39% ట్యాక్స్ అయితే వేయడం జరుగుతూ ఉంది. ఇక నుంచి యూరోపియన్ యూనియన్ గూడ్స్ ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా వాటి మీద అమెరికాకి ఏవైతే యూరోప్ నుంచి ఎక్స్పోర్ట్ అవుతాయి యూరోపియన్ యూనియన్ నుంచి వాటి మీద 20% ట్యాక్స్ వేసేదానికి డొనాల్డ్ ట్రంప్ ఒక నిర్ణయం తీసుకున్నారు. తర్వాత వియత్నాం చూసుకుంటే వియత్నాంకి ఏవైతే అమెరికన్ గూడ్స్ ఎక్స్పోర్ట్ అవుతాయో వాటి మీద వియత్నాం 90% ఆఫ్ ద టారిఫ్స్ విధించే ప్రయత్నం చేస్తుంది. ఇన్ రిటర్న్ ఇక నుంచి ఈ వియత్నాం నుంచి ఏవైనా అమెరికాకి వెళ్ళే గూడ్స్ ఏవైనా ఉంటే వాటి మీద 46% టారిఫ్స్ విధించేదానికి డొనాల్డ్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఒక డెసిషన్ తీసుకుంది. అండ్ వన్ మోర్ కంట్రీ జపాన్ నుంచి చూసుకున్నట్లయితే జపాన్లో అమెరికన్ గూడ్స్ ఏవైతే ఇంపోర్ట్ అవ్వబడతాయో వాటి మీద 47% ట్యాక్స్ అయితే ఇంపోర్ట్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ నుంచి జపాన్ నుంచి ఏవైనా గూడ్స్ అమెరికాకి వెళ్ళగలిగితే వాటి మీద 24%. అంటే ఆల్మోస్ట్ ఏ కంట్రీ అయితే ఫర్ ఎగ్జాంపుల్ ₹100 అమెరికన్ గూడ్స్ మీద ట్యాక్స్ వేస్తుందో ఇక నుంచి ఆ రెస్పెక్టివ్ కంట్రీ నుంచి గూడ్స్ అమెరికాకి ఎప్పుడైతే ఇంపోర్ట్ అవుతున్నాయో వాటి మీద అట్లీస్ట్ 50% ట్యాక్స్ వేసేదానికైతే డొనాల్డ్ ట్రంప్ ఒక నిర్ణయాన్ని తీసుకునే ప్రయత్నం అయితే జరిగింది. అండ్ ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే ఇండియాకి ఖచ్చితంగా ఈ టారిఫ్ మెజర్స్ నుంచి బయటపడేదానికి రీసెంట్గా అమెరికా కామర్స్ మినిస్టర్ ఆఫ్ ఇండియా పీయూష్ గోయల్ అయితే అమెరికన్ ట్రేడ్ రిప్రజెంటేటివ్స్తో చర్చలు జరుపుతూ ఉన్నారు. ఆ చర్చల్లో భాగంగా వచ్చిన ఒక కంక్లూషన్ ఏంటి అంటే అన్ఫైర్ ట్రేడ్ ఏదైతే అమెరికా యాజ్ వెల్ యాజ్ ఇండియా మధ్య జరుగుతుందో దాన్ని సెట్ చేసేదానికి దగ్గరగా 25+ గూడ్స్ మీద ట్యాక్స్ వైవ్ చేసేదానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్ ప్రిన్సిపల్ అగ్రిమెంట్ అయితే చేసుకున్నట్లు కనిపిస్తూ ఉంది. ఇది అఫీషియల్గా అగ్రిమెంట్ మీద సైన్ చేసినప్పుడు మాత్రమే ఇది మనకు తెలిసేదానికి ఆస్కారం అయితే ఉంది. ఈ రకంగా ఇప్పుడు అమెరికా ఏదైతే మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనే ప్రిన్సిపల్తో డొనాల్డ్ ట్రంప్ ఎలక్షన్ చేసి గెలిచి వచ్చాడు. సో ఆ ప్రయత్నంలో భాగంగా ఏ దేశమైనా సరే దయాదాక్షిణ్యాలు లేకుండా ఆ దేశం నుంచి అమెరికాకి ఇంపోర్ట్ అయ్యే ప్రతి గూడ్ మీద మాత్రం ఖచ్చితంగా ట్యాక్స్ వేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. సో మార్చి 25 నుంచి 29 మధ్యలో ఇండియన్ కామర్స్ మినిస్టర్ పీయూష్ గోయల్ వచ్చేసి అమెరికాకి వెళ్ళి యుఎస్టీఆర్ అఫీషియల్స్ మీట్ అయ్యారు. దగ్గరగా ఇండియా అగ్రీ టు డిస్ 0% టారిఫ్స్ దగ్గరగా మోర్ దెన్ హాఫ్ ఆఫ్ ద అమెరికన్ గూడ్స్ ఏవైతే ఇండియాకి ఇంపోర్ట్ అవుతాయో వాటి మీద 0% ట్యాక్స్ విధించేదానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి యూఎస్టీఆర్కి అఫీషియల్గా ఒక కమ్యూనికేషన్ అయితే అంతే ప్రయత్నం అయితే జరిగింది. ఇప్పటికే ఇండియన్ ఎకానమీ ములుగుతా ముందుకెళ్తున్న పరిస్థితి. ఇంకో పక్క ఎక్స్పోర్ట్స్ ఇప్పటికే తగ్గిపోయి దారుణంగా ఇండియన్ ఎకానమీ దెబ్బతింటున్నటువంటి పరిస్థితి. ఎక్స్పోర్ట్స్ లేకపోవడం వల్ల రూపీ ఇంకా డిప్రిషియేట్ అవ్వుకుంటూ వస్తున్న ఈ క్రమంలో ఇప్పుడు ఇండియన్ ఎక్స్పోర్ట్స్ మీద అమెరికా రిటాలియేటరీ ట్యాక్స్ వేయడం ఏదైతే ఉందో దీనివల్ల ఇంకా ఎకనమిక్ యాక్టివిటీ ఇంకొంచెం స్లో అయ్యేదానికి ఆస్కారం అయితే కనిపిస్తూ ఉంది. ఎకనమిక్ యాక్టివిటీ అండ్ ఎక్స్పోర్ట్స్ రెండు అమెరికాకు స్లో అయితే ఖచ్చితంగా ఇండియాలో ఎంప్లాయ్మెంట్ జనరేషన్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో ఇంకా స్లగ్గిష్ అయ్యేదానికి ఆస్కారం ఉంది. ఇండియన్ ఎకనమిక్ గ్రోత్ రేట్ ఆల్సో డెఫినెట్గా స్లగ్గిష్ అయ్యేదానికి ఆస్కారం ఉంది. చూడాలి యూఎస్టీఆర్తో జరుగుతున్నటువంటి ట్రేడ్ అగ్రిమెంట్ ఇండియా యూఎస్ఏ మధ్య జరగాల్సినటువంటి ట్రేడ్ అగ్రిమెంట్ ఏదైతే ఉందో దాంట్లో ఆల్మోస్ట్ 50% గూడ్స్ మీద ఇన్ ప్రిన్సిపల్
ఇండియన్ మినిస్టర్ అయితే 0% ట్యాక్స్ విధించేదానికి ఒక అప్రూవల్ అయితే ఇచ్చారు. ఆ తర్వాత అమెరికన్ మైండ్ సెట్లో, డొనాల్డ్ ట్రంప్ మైండ్ సెట్లో ఏమైనా తేడా వస్తేమో చూడాలి. అండ్ డొనాల్డ్ ట్రంప్ ఈ కంట్రీస్ మీద రైట్ ఫ్రమ్ చైనా నుంచి ఇండియా వరకు జపాన్ అన్ని దేశాల మీద రిటాలియేటరీ ట్యాక్స్ అనౌన్స్ చేస్తున్న క్రమంలో చాలా నవ్వుతా, అంటే దెబ్బ కొట్టే ముందు నవ్వుతా దెబ్బ కొడతాను కొంతమంది అంటుంటారు కదా, అలా ఇతను చాలా నవ్వుతా ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ మై ఫ్రెండ్ అంటాడు, జపాన్ ఈజ్ ఫ్రెండ్ కంట్రీ అంటాడు, యూరోపియన్ యూనియన్ వెరీ గుడ్ బార్గైనర్స్, గుడ్ ఫ్రెండ్స్ అంటున్నాడు, వియత్నాం కూడా మా మంచి మిత్రదేశం అంటాడు. మిత్రదేశం అంటానే రిటాలియేటరీ ట్యాక్స్ వేసుకుంటా, అండ్ ఈ రిటాలియేటరీ ట్యాక్స్ వేసుకుంటా అమెరికన్కి ఒక లిబరేషన్ డేలా ప్రకటించాడంటే డొనాల్డ్ ట్రంప్ అమెరికన్ యొక్క వ్యాపార ఇంట్రెస్ట్ అండ్ అమెరికన్ పీపుల్కి నేటివ్గా ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కోసం ఎంత స్ట్రాంగ్గా డిటర్మైన్డ్గా ఉన్నాడు అనేది ఈ పర్టికులర్ మెజర్స్ని అయితే చూస్తే అర్థమవుతూ ఉంది. అండ్ ఈ రెసిప్రోకల్ ట్యాక్స్ వల్ల ఖచ్చితంగా గ్లోబల్ సప్లై చైన్ అయితే దెబ్బతినేదానికి ఆస్కారం ఉంది. ఇక నుంచి అమెరికాకి ఎక్కువ మొత్తంలో ట్యాక్స్ని కట్టి ఎక్స్పోర్ట్ చేసే బదులు డెఫినెట్గా ఆల్టర్నేట్ చూసుకునేదానికి ఆస్కారం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇండియా పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకుంటే ఇండియాకి గత్యంతరం లేక అమెరికా యొక్క ప్రెజర్ని ఈల్డ్ అయిపోయి ఇప్పుడు వాళ్ళతో ట్రేడ్ అగ్రిమెంట్ కుదుర్చుకొని మోస్ట్ ఆఫ్ ద ఇండియన్ గూడ్స్ అమెరికన్ గూడ్స్ మీద ట్యాక్స్ని జీరో చేసే ప్రయత్నం చేస్తూ ఉంది. కానీ చైనా లాంటి కంట్రీలో అంత తలొగ్గించి వెళ్ళేదానికి అయితే ఆస్కారం లేదు. కాబట్టి చైనా లాంటి దేశాలు, జపాన్ లాంటి దేశాలు, వియత్నాం కానీ, యూరోపియన్ యూనియన్ కానీ ఖచ్చితంగా ఇలాంటి దేశాలన్నీ వేరే వేరే కంట్రీస్తో వాళ్ళ ఎక్స్పోర్ట్స్ని ఎక్స్ప్లోర్ చేసుకునేదానికి ఆస్కారం ఉంది. ఇప్పుడు ఇండియా కూడా అమెరికా నుంచి వస్తున్న ఒత్తిళ్ల వల్ల యూరోపియన్ యూనియన్తో కూడా ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ గురించి చర్చలు జరుపుతూ ఉంది కంటిన్యూస్లీ. అది కూడా ఫలప్రదమైతే ఇన్స్టెడ్ ఆఫ్ అమెరికా సైడ్కి వెళ్ళే ఎక్స్పోర్ట్ని కొంతవరకు యూరోప్కి డైవర్ట్ చేయొచ్చు. సో ఇండియన్ గూడ్స్ యొక్క మార్కెట్ని అమెరికాలో ట్యాక్స్ల వల్ల ఏదైతే కోల్పోతున్నామో దాన్ని యూరోప్తో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కుదుర్చుకోవడం వల్ల, లేకపోతే జపాన్ లాంటి దేశాలతో ఎక్స్పోర్ట్ పెంచుకోవడం వల్ల, లేకపోతే చైనాకి రిటర్న్ జనరల్గా మనం చూసుకున్నట్లయితే ఇండియాకి చైనాకి ట్రేడ్ డెఫిసిట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే ట్రేడ్ డెఫిసిట్ ఇన్ ఫేవర్ ఆఫ్ చైనా ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ద మన ఇండియన్ గూడ్స్ అన్ని చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. కాబట్టి ఈ చైనాకి మనం ఏమైనా ఎక్స్పోర్ట్ చేయగలమా, మన ఇండియన్ ఎకానమీకి ఆ కెపాసిటీ ఉందా, లేకపోతే యూరోప్కి ఏమన్నా బెటర్గా ఎక్స్పోర్ట్ని ఇంకా పెంచుకోగలమా, ఇలా చూసుకుంటూ ఎకానమీని ఎక్స్పోర్ట్స్ని కాపాడి ఇండియాలో ఎకనామిక్ యాక్టివిటీని కంటిన్యూ చేసి తర్వాత ఎంప్లాయ్మెంట్ జనరేషన్కి వెళ్తే బాగుంటుంది తప్ప ఇప్పుడు అమెరికా ఈల్డ్కి తలొగ్గితే మాత్రం పెద్ద మొత్తంలో ఇండియాకి ట్యాక్సుల రూపంలో వచ్చే డబ్బు మాత్రం పెద్ద మొత్తంలో లాస్ అవుతుంది. అట్ ద సేమ్ టైం రూపీ అప్రిషియేట్ అయ్యేదానికి ఆస్కారం లేదు. ఎందుకంటే అమెరికన్ గూడ్స్ ఎప్పుడైతే ఇండియాకి 0 ట్యాక్సులతో వస్తుందో డెఫినెట్గా రూపీ అప్రిషియేట్ అయ్యేదానికి ఆస్కారం ఉంది. వాళ్ళు ఇక్కడికి వచ్చాక రూపీస్లో పే చేయాలి కాబట్టి వాళ్ళు రూపీ కొనాల్సిన అవసరం ఉండదు. ట్యాక్సులు తగ్గే కొద్దీ వాళ్ళకు ట్రాన్సాక్షన్ కాస్ట్ తగ్గిపోతుంది. కాబట్టి ట్రాన్సాక్షన్ కాస్ట్ తగ్గుతుంది. రూపీ మీద దాన్ని ఏమంటారు, రూపీ ఇంకా లిబరల్ వాళ్ళకి ఈజీగా దొరికేస్తుంది. కాబట్టి ఖచ్చితంగా రూపీ అప్రిషియేట్ అయ్యేదానికైతే ఆస్కారం అయితే కనపడట్లేదు. ఒకటి మాత్రం చాలా క్లియర్, డొనాల్డ్ ట్రంప్ గ్లోబల్ ఎకనమిక్ సప్లై చైన్ ఏదైతే ఉందో ఎకానమీ పరంగా ఇబ్బంది పెట్టేదానికి అన్ని రకాలుగా పూనుకొని ఉన్నాడు. ఈ ప్రయత్నంలో భాగంగా ఒకటి అమెరికన్ ఇంట్రెస్ట్లు కాపాడాలని ఒకే ఒక ఎయిమ్తో వెళ్తున్నటువంటి డొనాల్డ్ ట్రంప్ ఏ కంట్రీని కూడా ఉపేక్షించలేదు. అట్లీస్ట్ ఇండియా మీద కొంచెం సాఫ్ట్ కన్సర్న్ చూపిస్తాడు అనుకున్నాను. ఎందుకంటే ఇండియన్స్ మరి ముఖ్యంగా నరేంద్ర మోదీ అక్కడికి వెళ్ళి ట్రంప్ని గెలిపించండి అని మద్దతు పలికి మరీ వచ్చాడు. అండ్ చాలామంది ఇండియన్స్ కూడా ట్రంపే గెలవాలని కోరుకున్నారు. ట్రంప్ గెలిస్తే ఈరోజు ఏం జరుగుతుందంటే బీజేపీకి నష్టం ఏం లేదు, కానీ ఇండియన్ ఎకానమీ మీద ఒక పెను భారం మోపే ప్రయత్నం చేస్తున్నాడు ఈ డొనాల్డ్ ట్రంప్ అమెరికన్ ఇంట్రెస్ట్లు కాపాడేదానికి. సో అమెరికన్ ఇంట్రెస్ట్లు కాపాడేదానికి అంతలా పూనుకున్న వ్యక్తికి అంతలా మద్దతు ఇచ్చి గెలిపించాల్సిన అవసరం ఇండియన్ ప్రైమ్ మినిస్టర్కి ఏం పట్టిందో అక్కడ ఉన్న డయాస్పోరాకి లేకపోతే ఎన్ఆర్ఐస్కి చెప్పి మరి డొనాల్డ్ ట్రంప్కి ఫేవర్గా ఉండి ఓటేసేదానికి అంతలా సపోర్ట్ చేయాల్సిన ఆవశ్యకత ఏముంది అంటే నరేంద్ర మోదీకి ఇండియన్ ఎకనామిక్ ఇంట్రెస్ట్ కంటే డొనాల్డ్ ట్రంప్ గెలిపే ప్రయారిటీగా మారింది అనిపిస్తుంది ఈ పర్టికులర్ మెజర్ చూసిన తర్వాత. థ్యాంక్ యూ.